హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ కోసం అభ్యర్థులంతా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే డిఎస్సి మెరిట్ లిస్ట్ సంబంధించి మరికొద్ది సేపట్లో అప్డేట్ ఇస్తారని చెప్పి తెలుస్తుంది. కోర్టులో ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కోర్టుకు సంబంధించి నిన్న వచ్చినటువంటి నిర్ణయం బేస్ చేసుకొని ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు చెప్పడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా లేట్ చేయటం ఎందుకు అని చెప్పేసి మెరిట్ లిస్ట్ ఇవ్వడానికే మొగ్గు చూపడం జరుగుతుంది. అది అంటే సెప్టెంబర్ 1 నాటికి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కోర్టు తప్పనిసరిగా దానికంటే ముందే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఇచ్చిన తర్వాత కొంత సమయం అయితే ఇవ్వడం జరుగుద్ది. దానికి సంబంధించి అప్డేట్ ఉంది. ఈరోజే ఈ యొక్క మెరిట్ లిస్టుకి సంబంధించి పూర్తి వివరాలతో కమిషనర్ వారు మనకి న్యూస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు దాన్ని. పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట వేయబోతుందని చెప్పేసి చెప్తున్నారు. జాబితాల విడుదలపై నేడే ప్రకటన చేస్తామని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే మెగా డిఎస్సి 2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్ద పీట వేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలకు తెరతీస్తున్నట్టు అవుతుందని చెప్పేసి గతంలో గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించడం జరిగింది. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోవడం వీలు పడదు. ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్టు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించడం